దేవదూతలు కూడా దేవుని ఆత్మలు ఏరి 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 అని ఎదుగుతున్నారు. వాడేమో ఎవరిని వెనుకుతున్నా అని ఎవడు 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 ఎవడని ఆడు తిరుగుతున్నాడు. దేవుని ఘోష, కుమారుడైన క్రీస్తు యేసు ఘోష, పరిశుద్ధాత్మ దేవుని ఆరాటం, వీళ్ళందరూ పడుతున్న బాధలు ఎవరి కోసమో తెలుసండి? మన కోసమేనండి. మీ పైన జరుగుతున్న, మీకు కనబడకుండా జరుగుతున్న ఈ వాస్తవ సంగతులు మీకు తెలుసా అండి? తిన్నావా లేదా, కట్టుకున్నావా లేదా, తిరుగుతున్నావా లేదా, చదువుకున్నావా లేదా, చచ్చినంత వరకు ఈ ఆలోచనలతోనే మిమ్మల్ని మాయలో, మత్తులో, భ్రమలో ముంచుతుంది. అది తెలుసుకుంటున్నావా? అసలు మనం పట్టించుకోవండి. అన్ని ప్రసంగాలు వింటారు, మర్చిపోతారు. 5 రోజులు ఈ పిల్లలందరూ ఏ ప్రసంగాలు చేశారో మీలో ఒకరైనా చెప్పగలరా అంటే ఎవరు చెప్పలేరండి. అది నేనే చెప్తాను. రాసేసుకుంటారు మూసేయడానికి.